ఎప్పుడూ కూడా పనికిమాలిన బంధాలను వదిలేసేయ్. ఎందుకో తెలుసా? ఎవడికంటేనో నువ్వు గొప్పగా ఉండాలి అనుకోకు. నీ గతం కంటే ఇప్పుడు బావుంటే చాలు అనుకో. ఎందుకంటే ఆశ పుట్టినంత త్వరగా అవకాశం పుట్టదు అని నువ్వు గుర్తుంచుకోవాలి. ఒకరికి ప్రశాంతత లేకుండా చేద్దాం అనే ఆలోచన మొదట నీ ప్రశాంతతని దూరం చేస్తుంది అని నువ్వు గుర్తుంచుకో. సముద్రాన్ని చూడగలం కానీ అందులో దాగి ఉన్న ఉప్పుని చూడలేం కదా! అదేవిధంగా మనుషుల్ని చూడగలం కానీ వారి మనసులో ఏముందో అస్సలు చూడలేము. అసలు గ్రహించలేము కూడా. నీకు నచ్చినట్లు నువ్వు బ్రతకాలంటే ధైర్యం కావాలి. ప్రపంచానికి నచ్చినట్లు బ్రతకాలి అంటే సర్దుకుపోవాలి. అర్థమైంది కదా! ఏ ఆయుధాలు కూడా వాటి అంతట అవి హానికరం కావు. కోపాన్ని నియంత్రించుకోలేని మనిషి చేతిలో పడ్డప్పుడే కదా అవి ఎక్కువ హానికరంగా, భయంకరంగా మారిపోతాయి. యుద్ధం తప్పదు అంటే అరచేయి కూడా ఆయుధమవుతుంది. వద్దు అనుకుంటే గొడ్డలి కూడా కట్టెలు కొడుతుంది. సంకల్పం ఒక్కటే నిజం, మిగిలినదంతా కల్పితమని నువ్వు తెలుసుకో. మనకున్న సమస్యలకు 2 కారణాలు. 1 మరిచిపోవలసినవి గుర్తుంచుకోవడం. 2 గుర్తుంచుకోవలసినవి మర్చిపోవడం. ఈ 2 సమస్యలు. అసూయపడే వారితో నీ అభివృద్ధి గురించి చెప్పుకోవడం, ఆశపడే వారితో నీ ఆలోచనలు పంచుకోవడం నీ మూర్ఖత్వం అవుతుంది. నీ గురించి నువ్వు ఎక్కువగా చెప్పుకోకు. ఇతరులు చెప్పుకునే విధంగా నువ్వు ప్రవర్తించాలి. అది అసలు సిసలైన జీవితం అంటే. గెలిచినప్పుడు పొంగిపోకుండా, ఓడినప్పుడు కృంగిపోకుండా ఉండు. సంతోషం నీ సొంతమవుతుంది. ఓడిపోతానేమోనన్న భయం గెలుపును దక్కనివ్వకుండా చేస్తుంది. గుర్తుంచుకో. నవ్వుతున్నప్పుడు నీళ్లు త్రాగడం ఎంత కష్టమో, మనసుకి బాధ కలిగినప్పుడు కన్నీళ్లు ఆపడం కూడా అంతే కష్టమవుతుంది. అర్థమైంది కదా! దురాశపరుడైన వ్యక్తిని ధనంతోనూ, మొండి ఘటాలను అభినందనలతోనూ, అవివేకిని ఆశయంతోనూ, పండితుడిని నిజంతోనూ మనం జయించవచ్చు. మన మాటల్లో ఇష్టాన్ని, మన కళ్ళల్లో కష్టాన్ని తెలుసుకున్న వాళ్ళు మన నిజమైన ఆత్మీయులు. అర్థమైందా? బంధం ఏదైనా సరే బాధ పంచుకునేలా ఉండాలే కానీ బాధ పెట్టేలా ఉండకూడదు అని నువ్వు తెలుసుకోవాలి. కష్టాన్ని నువ్వు సవాలుగా తీసుకుంటే నీవే ఓ సందేశం, నువ్వే ఒక ఆదర్శం అవుతావు. ప్రతి మనిషికి తన జీవితం తనకు చాలా ముఖ్యం. ఒక మనిషిపై పంతానికి పోయి పతనాన్ని కొని అస్సలు తెచ్చుకోకండి. స్వశక్తిపై ఆధారపడిన వ్యక్తి ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంటాడు. ఇతరులపై ఆధారపడిన వ్యక్తి ఎప్పుడూ కూడా నిరాశకు గురవుతూనే ఉంటాడు. నువ్వు పనికి మాలిన బంధాలను, బంధుత్వాలను ఎప్పుడైతే వదిలేస్తావో అప్పుడు నీ మనశ్శాంతిని నువ్వు పొందగలవు. ఏదైనా సరే పని మొదలు పెడితే మధ్యలో అస్సలు ఆపకు. ఫలితం గురించి ఆలోచించకుండా పని పూర్తి చేయడమే కదా మనిషి యొక్క పని. పుడమిలోకి వచ్చాక పూడ్చిపెట్టే వరకు నువ్వు పోరాడాల్సిందే. ఇక వేరే మార్గం నీకు లేదు అని నువ్వు తెలుసుకోవాలి. మనిషి ఆరోగ్యం కంటే ముఖ్యమైనది, విలువైనది ఏదీ లేదు. ఆరోగ్యంగా ఉంటే అన్నీ సంపాదించుకోవచ్చు. ఆస్తైనా సరే నువ్వు సంపాదించుకో. నిన్ను ఎవరైనా తప్పు పట్టారు అంటే నువ్వు తప్పు చేస్తున్నావని కాదు, నువ్వు చేస్తున్న పని వాళ్ళకి నచ్చడం లేదు అని. రాపిడి లేనిదే వజ్రం ప్రకాశించదు. అలానే కష్టాలు లేనిదే మనిషి పరిపూర్ణత అస్సలు చెందడు. అర్థమైందా? పట్టుకున్న దాన్ని విడిచిపెట్టకు. విడిచిపెట్టే ఉద్దేశం ఉన్నప్పుడు అస్సలు పట్టుకోకు. అది ఆశయమైనా సరే, చివరికి బంధమైనా సరే. జీవితంలో గొప్పవాడివి కావాలి అంటే కలలు కనే ధైర్యం ఉండాలి. ఆ కలల కోసం కష్టపడే దమ్ము ఉండాలి. అప్పుడే నువ్వు గొప్పవాడివి కాగలవు. ఎప్పుడు కింద పడిపోవడం గొప్ప కాదు, పడినప్పుడల్లా మళ్ళీ పైకి లేవడమే గొప్ప అని నువ్వు గుర్తుంచుకో. అప్పుడే నువ్వు దేన్నైనా సాధించగలవు. కింద పడినా లేచి మళ్ళీ నీ లక్ష్యం వైపు వెళ్ళు. తప్పకుండా నువ్వు విజయాన్ని చేరుకుంటావు. విలువైనది ఎప్పుడూ కూడా విలువ తెలియని వాళ్ళకే దొరుకుతుంది.
అది వస్తువైనా సరే, బంధమైనా సరే. ఎంత విచిత్రమో కదా! నువ్వు మొదలు పెట్టేయాలంటే గొప్పవాడివి అవ్వక్కర్లేదు. కానీ గొప్పవాడివి అవ్వాలంటే మాత్రం ఖచ్చితంగా సరే నువ్వు ఏదైనా పని మొదలు పెట్టాల్సిందే. కోరికలు లేని జీవితాన్ని నువ్వు కోరుకుంటే, చింతలేని జీవితం నీ సొంతమవుతుంది అని నువ్వు తెలుసుకోవాలి. జీవితంలో ఉన్నత స్థాయికి నువ్వు ఎదిగే వరకు చెవులను మూసుకో. ఎదిగిన తర్వాత నోటిని నీ అదుపులో ఉంచుకోవాలి. అప్పుడే నువ్వు ఏదైనా సాధించగలవు. కోపం తెచ్చుకునే హక్కు ఎవరికైనా ఉండొచ్చు. కానీ ఆ కోపంతో క్రూరంగా ప్రవర్తించే హక్కు మాత్రం ఎవ్వరికీ లేదు అని గుర్తించాలి. అబద్ధం అప్పులాంటిది. అవసరానికి ఒక్కసారి అబద్ధమాడితే ఇంకా దానికి వడ్డీ కట్టినట్లు ఇంకా కొన్ని అబద్ధాలు నువ్వు ఆడక తప్పదు. అర్థమైంది కదా! ఒక్కటి గుర్తుంచుకో. జీవితంలో అబద్ధాలు చెప్పేవాళ్ళని క్షమించు. కానీ అబద్ధాలు చెప్పి ఇదే నిజము అని నమ్మించే వాళ్ళని ఎప్పటికీ నువ్వు క్షమించకు. అది నీ తప్పు అవుతుంది. నువ్వు నమ్మిన వాళ్లే మోసం చేస్తే కుమిలిపోకు. గుడ్డిగా నమ్మడం నీ తప్పేనని నువ్వు సరిపెట్టుకో. కానీ ఒక్కటి గుర్తుంచుకో. దేవుడనేవాడు ఒకడున్నాడు. లెక్క సరిచేయకుండా అస్సలు వదిలిపెట్టడు. ఒక్క క్షణం సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే, ఒక్క క్షణం అసహనం మొత్తం జీవితాన్నే నాశనం చేసేస్తుంది అని నువ్వు తెలుసుకోవాలి. నీ వెనకేముంది, ముందేముంది అనేది నీకు అనవసరం. నీలో ఏముంది అన్నదే నీకు ముఖ్యం. ఏ పరిస్థితిలో ఉన్నా సరే నీ కర్తవ్యం నీకు గుర్తుంటే జరగాల్సిన పనులు వాటంతట అవే జరిగిపోతాయి. రోజుకి ఒక్కసారైనా మీతో మీరు మాట్లాడుకోండి. లేకపోతే ఒక అద్భుతమైన వ్యక్తితో మాట్లాడే అవకాశాన్ని మీరు కోల్పోవలసి వస్తుంది. ఉత్సాహంతో శ్రమించడం, అలసటను ఆనందంగా అనుభవించడం ఇది విజయాన్ని కాంక్షించే వాళ్ళ లక్షణాలు. విజయం కలిగిందని విర్రవీగకు. అపజయం కలిగిందని నిరాశపడకు. విజయమే అంతం కాదు. అపజయం తుది మెట్టూ కాదు. మిమ్మల్ని బలవంతులుగా చేసే ప్రతి ఆశయాన్ని స్వీకరించండి. బలహీనపరిచే ప్రతి ఆలోచనను తిరస్కరించండి. జాగ్రత్తగా ఉండండి. తనను తాను చిన్నబుచ్చుకోవడం అన్ని ఇతర బలహీనతల కంటే పెద్ద బలహీనత. తనను తాను ద్వేషించుకోవడం మొదలుపెట్టిన వ్యక్తికి పతనమనేది అస్సలు తప్పదు. అర్థమైంది కదా! ప్రతి ఆనందం తరువాత దుఃఖం వస్తుంది. వాటి మధ్య అంతరం ఎక్కువ లేదు అంటే తక్కువ ఉండవచ్చు. వ్యక్తి ఎంత ఉన్నతుడైనా అంత వేగంగా సుఖదుఖాలు వస్తూ ఉంటాయి. జీవితంలో ధనం కోల్పోతే కొంత కోల్పోయినట్లు, కానీ వ్యక్తిత్వం కోల్పోతే సర్వస్వం కోల్పోయినట్లే. లక్ష్యంపై ఉన్నంత శ్రద్ధాశక్తుల్ని లక్ష్య సాధనలో సైతం చూపించుకోండి. అప్పుడు మీ జీవితం చాలా మంచిగా, అద్భుతంగా మారుతుంది. ఇదే మీ జీవిత రహస్యం. అర్థమైంది కదా! థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.